హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్. ఈరోజు నేను మీతో మాట్లాడేది ఎలాన్ మస్క్ ఎందుకు డొనాల్డ్ ట్రంప్కి సపోర్ట్ చేస్తున్నాడు. ఎలాన్ మస్క్ ఎందుకు డొనాల్డ్ ట్రంప్కి సపోర్ట్ చేస్తున్నాడు, అంత అవసరం ఏమొచ్చింది అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఎలాన్ మస్కే కాదండి, ఇంకా చాలామంది సెలబ్రిటీస్, మీరు డబ్ల్యూడబ్ల్యూఈ చూసినట్లయితే అండర్ టేకర్ సపోర్ట్ చేస్తున్నాడు, హల్క్ హోగన్ సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా చాలామంది సెలబ్రిటీస్ సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది బయటపడి చెప్తున్నారు, కొంతమంది చెప్పట్లేదు అంతే. సో ఎందుకు వీళ్ళందరూ డొనాల్డ్ ట్రంప్కి సపోర్ట్ చేస్తున్నారు? ఓకేనండి. సో ఫస్ట్ ఎలాన్ మస్క్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడో చూద్దాం. సో ఎలాన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్కి సపోర్ట్ చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ కారణం వచ్చేసరికి మాగా, అంటే MAGA, మాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఇదే ఒకే ఒక స్లోగన్ అనమాట. ఈ స్లోగనే ట్రంప్ సపోర్ట్ అందరినీ ఆకర్షించింది. ట్రంప్ సపోర్టర్స్నే కాదు, ఒక సామాన్యమైన అమెరికన్ కూడా ఇదే స్లోగన్ ఆకర్షించింది, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. సో ఇది ఒకటి నచ్చింది ఎలాన్ మస్క్కి, ఇదొకటి. రెండోది సరికి గవర్నమెంట్ని బలపరచడం, అంటే అమెరికా యొక్క ఫెడరల్ వ్యవస్థని బలపరచడం, అలానే అమెరికాలో ఉన్నటువంటి అన్నెసరీ రూల్స్ని తీసేయడం, అలానే అన్నెసరీ కాస్ట్ కటింగ్స్, అంటే కొన్ని పనికిమాలిన దేశాలు ఉంటాయి, అవి టెర్రరిజాన్ని సపోర్ట్ చేస్తూ ఉంటాయి, వాటికి మనీని కట్ చేయడం. అలానే కొన్ని కంట్రీస్, ఇప్పుడు USA ఉంది, అది ఉక్రెయిన్ రష్యాకి యుద్ధం జరుగుతుంటే ఉక్రెయిన్కి ఆర్థికంగా సహాయం చేస్తుంది అనమాట. అంటే ఉక్రెయిన్కి యూరోపియన్ కంట్రీస్తో పాటు అమెరికా కూడా సహాయం చేస్తుంది. అటువంటి వాటన్నిటికి దూరంగా ఉంచడం, ఇలాంటి కారణంతో సో ప్రపంచంలో కొంత శాంతిని నెలకొల్పచ్చు. అంటే యుద్ధాన్ని తగ్గిస్తే ఆటోమేటిక్గా మనకి శాంతి నెలకొనిద్ది ప్రపంచంలో. అలానే టెర్రరిజాన్ని అరికెడితే శాంతి నెలకొనిద్ది. సో అందుకని చెప్పేసి ఈ శాంతిని ప్రపంచవ్యాప్తంగా ఉంచడానికి, ఈ శాంతిని నెలకొల్పడానికి సో ఎలాన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్కి సపోర్ట్ చేస్తున్నాడు. ఒకటి, టెర్రరిజంని కట్ చేయడం ద్వారా. రెండోది, అన్నెసరీ కంట్రీస్కి, అంటే యుద్ధానికి సపోర్ట్ చేయకుండా ఉండడానికి. అంటే రెండు కంట్రీస్ యుద్ధం చేసుకుంటే ఏ ఒక్క కంట్రీకి కూడాను మనీ ఆర్థికంగా సహాయం చేయకుండా ఉండడానికి. మూడోది వచ్చేసరికి ఎలాన్ మస్క్ జరిగిన పర్సనల్ ఇష్యూ. ఎలాన్ మస్క్ జీవితంలో ఒక దారుణమైన సంఘటన జరిగిందనమాట. అదేంటండి అంటే తనకి ట్విన్స్ ఉన్నారనమాట. అంటే తనకి చాలామంది పిల్లలు ఉన్నారు, అందులో ట్విన్స్ కూడా ఉన్నారనమాట, ట్రిప్లెట్స్, అంటే ముగ్గురు పుట్టారు ఒకటేసారి, కమల పిల్లలు. సో అందులో పెద్ద అతను వివియన్ జెన్నీ విల్సన్గా పేరు మార్చుకొని అమ్మాయిలాగా మారిపోయాడు. పుట్టడం అబ్బాయిలాగా పుట్టాడు, తర్వాత అతను అమ్మాయిలాగా మారిపోయి వివియన్ జెన్నా విల్సన్ అని చెప్పేసి పేరు మార్చుకున్నాడు. ఎందుకండి అంటే స్కూల్లో ఉన్న కల్చర్ అన్నమాట. ఈ స్కూల్స్ ఈ మధ్య, ఈ బైడెన్ ఎక్కిన తర్వాత కావచ్చు, ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే ఈ బైడెన్, కమలా హ్యారిస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ చాలా ఎక్కువైపోయినాయి అన్నమాట. అంటే అన్నెసరీ టాపిక్స్ని స్కూళ్ళల్లో ప్రచారం చేయించడం. ఒకప్పుడు మనకి LGBT అని చెప్పేసి ఉండేది, సో ఇండియాలో కూడా అది పాపులర్ అవడానికి ట్రై చేసింది, చాలా వరకు అది లేకుండా వెళ్ళిపోయింది అనమాట. కానీ US అలా కాదనమాట, LGBT నుంచి ఇంకా రకరకాల జెండర్స్ని కలుపుకుంటుంది అది. LGBTQQIA AAP సంథింగ్ లైక్ దట్ వెళ్ళిపోతూ ఉందన్నమాట. సో ఏంటండి దీని ముఖ్య ఉద్దేశం ఏంటండి అంటే పిల్లలకి జెండర్స్ గురించి అవగాహన కల్పించే క్రమంలో వాళ్ళని సెక్షువల్గా ట్రాన్స్జెండర్గా అయ్యేటట్టు చేయడం అనమాట. అంటే వాళ్ళ సెక్స్ని మార్చుకునేటట్టు, అంటే వాళ్ళ యొక్క జెండర్ని మార్చుకునేటట్టు, వాళ్ళ మేల్ అయితే ఫీమేల్ అవ్వడం, ఫీమేల్ అయితే మేల్ అవ్వడం, లేకపోతే వికృతమైన, తెలిసిందే కదా, వికృతమైన అలవాట్లు చేయడం అనమాట. సెక్షువల్గా వికృతమైన అలవాట్లు అలవాటేటట్టు చేయడం అనమాట. ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి అనమాట ఈ కల్చర్లో. సో వీటన్నిటికి ఎక్కడ ఉందండి అంటే ప్రైడ్ ఫ్లాగ్స్ అని చెప్పేసి మనకి స్కూళ్ళల్లో కూడా అటువంటి కలర్స్ రకరకాలు పెట్టడం, లేకపోతే జెండాలు పెట్టడం, ఇలాగా వాళ్ళకి చిన్నపిల్లల్ని ఏంటి ఈ కలర్ ఏంటి అనేది చెప్పి వాళ్ళని ఫస్ట్ ఇంట్రెస్ట్ వచ్చేటట్టు చేస్తారు. ఆ తర్వాత జెండర్స్ని మార్చుకునే విధంగా ఉసిగొలుపుతారు అనమాట, వాళ్ళని బాగా సెన్సిటైజ్ చేసేసి. ఇలాంటి కల్చర్ బాగా ఎక్కువైపోయింది. సో ఈ కల్చర్కి ఎలాన్ మస్క్ కొడుకు కూడా బలయ్యాడు. అతను ఆమెగా మారి వివియన్ జెన్నా విల్సన్గా పేరు మార్చుకున్నాడు. అలానే మైక్ టైసన్ కొడుకు కూడా రామ్సీ టైసన్, ఇతను కూడా జెండర్ని నాన్ బైనరీ జెండర్గా గుర్తిస్తున్నాడు. అంటే నేను ఆ అబ్బాయిని కాదు, వేరే ఏదో అని చెప్పేసి తనకు తనే నిర్ధారణ చేసేసుకున్నాడు అనమాట. సో ఇలాంటి వికృతమైన పోకడలు అమెరికాలో ఎక్కువైపోతున్నాయి అన్నమాట. దీని అంతటికీ ఇప్పుడున్న డెమోక్రాట్స్ ఒక రకంగా చూసి చూడనట్టు వదిలేయడం, లేకపోతే సపోర్ట్ చేయడం, ఇలా చేస్తున్నారు అనమాట. సో ఇవన్నీ చూసి ఎలాన్ మస్క్ ఇవన్నీ పోవాలి, ఇలా పోవాలి అంటే
ఎవరైతే గట్టిగా నిలబడతారో, టెర్రరిజంకి వ్యతిరేకంగా నిలబడతారో, అమెరికాని ఫస్ట్ ఉంచుతారో అలాంటి వ్యక్తిని చూసుకున్నాడు. ఆ వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ అని నమ్మాడు, అందుకని సపోర్ట్ చేశాడు. సో అలానే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన వెంటనే కూడాను ఇప్పుడు డోగ్ అంటే DOGE, డెవలప్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే ఒక డిపార్ట్మెంట్ని పెట్టి దానికి ఎలాన్ మస్క్ని అలానే భారత మూలాలు ఉన్నటువంటి వివేక్ రామస్వామిని దానికి అధ్యక్షులుగా ఉంచాడు అనమాట. అంటే అవి రెండు కూడా ఆ డిపార్ట్మెంట్ అనేది వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో నడుస్తుంది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి అంటే అదే ఫస్ట్లో చెప్పినట్టు అన్నెసరీ రూల్స్ని తీసేయడం, పనికి మాలిన దేశాలకి ఆర్థికంగా సహాయం కట్ చేయడం, అలానే అమెరికాలో ఫెడరల్ వ్యవస్థని బలపరచడం. ఈ విధంగా వాళ్ళ దేశాన్ని ముందుకెళ్ళడానికి ట్రై చేస్తారనమాట. సో ఎప్పుడైతే ఎలాన్ మస్క్కి ఇతను పదవి ఇచ్చాడో డొనాల్డ్ ట్రంప్, అలానే టెర్రరిజంకి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు, నాకైతే డొనాల్డ్ ట్రంప్ చాలా బాగా నచ్చాడు అనమాట. సో అలానే మన దేశంలో కూడా టెర్రరిజం అరికట్టే వాళ్ళకి, అలానే పనికిమాలిన విషయాలను ప్రచారం చేసే వాళ్ళకి దూరంగా ఉండి మన దేశాన్ని కూడా అభివృద్ధిలో నడిపించుకునే నాయకుడిని మనం కూడా ఎన్నుకోవాలి ఎప్పుడు కూడా. సో ఇది నేను ఈరోజు మీతో మాట్లాడే అంశం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.